టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం అత్యాధునిక జీపీఆర్లతో స్కానింగ్ చేస్తున్నారు. టన్నెల్ దగ్గర సహాయక చర్యలను మంత్రి ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి పరిశీలించారు. మరోవైపు ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి జూపల్లి. టన్నెల్లో 8 మంది మృతి బాధాకరమన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. రాడర్ ద్వారా మృతదేహాలను గుర్తించామని, ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నామన్నారు. సరే, నిన్న మొన్న పురోగతి అనేది చాలా ఉంది. నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒక నలుగురి ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా నలుగురు ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 450 అడుగుల సుమారుగా నిడివైనటువంటి మొత్తం ఆ మిషనే టన్నల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత లోపలికి ఉన్నది టోటల్గా, అంటే అంత లెంత్. సో వాటిని కట్ చేయడం అనేది చాలా వరకు ఆ పాటుకాడికి ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ మిషన్ కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి బసవరాజ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. బసవరాజ్, వెలికితీత పనులు ఎంతవరకు వచ్చాయి? 8 మృతదేహాలను వెలికితీయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. ఏంటి అక్కడ పరిస్థితి? శంకర్, ఈ సాయంకాలానికి అంటే పూర్తిగా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఇక్కడ మంత్రులు ఉదయం నుంచి కూడా మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో కలిసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. నేరుగా వచ్చి టన్నల్ ముఖద్వారం దగ్గరికి చేరుకుని అక్కడ అధికారులతో సమీక్ష జరిపారు. అయితే ఈ అధికారులతో సమీక్ష జరిపినప్పుడు పలు కీలక అంశాలు అక్కడికి చర్చకు వచ్చాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ వీరిద్దరితోనూ చర్చలు జరిపారు. వీరితో పాటు సింగరేణి కాలనీస్ కు చెందిన మైన్స్ రెస్క్యూ సర్వీసెస్ వారితో కూడా చర్చలు జరిపారు. అయితే ఇక్కడ ఏదైతే జీపీఆర్ సిస్టమ్ నుంచి ఎక్కడైతే గుర్తించబడ్డాయో, అంటే పూర్తిగా అంటే అధికారులు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా అక్కడ 8 మంది ఆనవాళ్లు మాత్రం ఖచ్చితంగా గుర్తించబడ్డాయి. అయితే పూర్తిగా ఈ టన్నల్ బోర్ మిషన్ క్రింది భాగాన 4 మృతదేహాలు, అదేవిధంగా టన్నల్ బోర్ మిషన్ కంటే కొంచెం ముందు భాగంలో 4 ఆనవాళ్లు ఉన్నట్టుగా అక్కడ గుర్తించారు. అక్కడ మాత్రమే తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తవ్వకాల్లో పాల్గొనేది సింగరేణి కాలరీస్ కార్మికులు, నిపుణులు పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ సింగరేణి కాలరీస్ కార్మికులు అక్కడ చేస్తున్నది 6x4 విస్తీర్ణంలో ఒక గోతులను తవ్వుతున్నారు. అయితే ఈ గుంతలు తవ్వడంలో కూడా కొంత సఫలం చెందడం లేదనేది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే కేవలం 2 ఫీట్ల లోతుకు తవ్విన తర్వాత అక్కడ విపరీతంగా నీటి ఊట చేరి అంటే తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ముఖ్యమంత్రితో చెప్పిన అంశాలు, ఇక్కడ ఏదైతే నీటి గుంతలు తవ్వుతున్నామో ఆ తవ్వుతున్న నీటి గుంతల్లో నీటి ఊట ఎక్కువగా రావడం వల్ల తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పిన ఉద్దేశంతో ఇక్కడ జేపీ వారితో కూడా మంత్రి చర్చలు జరిపారు. అయితే ఏదైతే మోటార్ పంపింగ్ అవుట్ అంటే నీటిని డీవాటరింగ్ చేసే అంశం ఉందో, ఈ నీటిని డీవాటరింగ్ చేసేది నేరుగా వీళ్ళు ఎక్కడైతే తవ్వకాలు చేపట్టారో అక్కడి నుంచి నేరుగా బయటకు పంపించాలని చెప్పి మంత్రి ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఇవాళ సాయంకాలం నుంచి ఎక్కడైతే గుంతలు తీస్తున్నారో ఆ తీసిన గోతుల్లో వచ్చే నీటిని ఎప్పటికప్పుడు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే దాదాపు 6 ఫీట్ల లోపలికి తవ్వితే గానీ 4 ఆనవాళ్లు కనిపించే అవకాశం ఉంది. కనుక ఇది చాలా ప్రయాసతో కూడుకున్న ప్రక్రియ. విపరీతంగా అంటే కంటిన్యూస్ గా అక్కడ షిఫ్ట్ల వారీగా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి అంటే గత రాత్రి నుంచి కూడా ఇట్లా తవ్వకాలు పనులు జరుగుతున్నప్పటికీ కూడా కేవలం 2 ఫీట్ల లోతుకు మాత్రమే తవ్వగలిగారు. మొత్తం ఇంకా 4 ఫీట్ల లోపలికి తవ్వితే గానీ 4 ఆనవాళ్లు లభించే అవకాశం ఉందని చెప్పి అధికారులు వెల్లడించారు. వీటితో పాటు అంటే ఏదైతే టనల్ బోర్ మిషన్
వాటిని పూర్తిగా కట్ చేసి పూర్తి బయటకు తీసిన తర్వాతనే మరో నలుగురి ఆనవాళ్ల గురించి బయటకు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీనికోసం మాత్రం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఖచ్చితంగా అధికారులు వాళ్ళతో చర్చించుకున్న అంశాన్ని బట్టి మనం చూస్తే ఖచ్చితంగా 3-4 రోజులు అయితే ఖచ్చితంగా ఇంకా నలుగురి ఆనవాళ్లు తెలుసుకోవాలంటే 3-4 రోజులు పడుతుంది. కానీ రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి కానీ నలుగురి ఆనవాళ్లు మాత్రం బయటపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పి వెల్లడిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా జిల్లా కలెక్టర్ గానీ ఏమాత్రం వెల్లడించలేదు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటగా ప్రెస్ మీట్ పెడతాడని చెప్పి ఆశించినా కూడా ప్రెస్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. అయితే ప్రెస్ తో మాట్లాడాల్సిన బాధ్యతను మంత్రి జూపల్లికి వదలడంతో జూపల్లి కూడా నర్మగర్భంగా చెబుతూ ఎవరైతే ప్రాణాలు కాపాడేందుకు సాయశక్తులా కృషి చేశామో సత్ఫలితాలు ఇవ్వలేదు, ఖచ్చితంగా వారి కుటుంబాలకు తోడుగా ఉంటామన్న ఉద్దేశంతో మంత్రి జూపల్లి ప్రకటించడం. అదేవిధంగా ఇదే ప్రెస్ మీట్ లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాత్రం అక్కడ 8 మంది చనిపోయారు, 4 ఒక దగ్గర గుర్తించారు, మిగతా 4 ఇద్దరు ఒక దగ్గర, మరో 2 ఒక దగ్గర గుర్తించారు. వీరిని వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ 2-3 రోజులు పడుతుందన్న ఉద్దేశంతో వంశీకృష్ణ మాట్లాడారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.